సారీ భయసనియా కాదే ప్రూఫ్ అదే ఆ స్టోరీలో పెట్టుకున్నది. మళ్ళీ దీనికి విద్యు గౌడ్ గారు ఒకడు మధ్యలో నువ్వు కూడా పానుకోలో పడకలాగా రాఘవేంద్ర స్ట్రైక్ వేయండి విజయగౌడ్ పైన అంట. కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వైజాగ్ లో అట 15 సంవత్సరాల క్రితం అట దానికి నాకు సంబంధం ఉందట. దాన్ని కడుపు చేశానట నేను స్వాతి దాని పేరు. అవునండి అమ్మయ్యా అంతేనండి మ్యాటరు. ఎన్టీపీ గారు అంటే చదువుకున్నాడు. ఆడు ఏం చదువుకున్నాడు? ఆడు దేవడ ఉద్యోగులతో వీడియో చేస్తున్నట్టు ఆడికి రెస్పెక్ట్ ఇస్తాడు. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదంటరా బేవాస్. మతిస్థిమితం లేని అగ్గిపెట్టి మచ్చగాని కొట్టి హింసించి వీడియో చేసి డబ్బులు సంపాదిస్తున్నారా? పరిస్థితులు ఇలా పగబట్టేసినాయండి శాస్త్రి గారు. మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? మతిస్థిమితం లేని వాళ్ళు అంటే పిచ్చి వాళ్ళ మీద వీడియో చేసి సంపాదించడమా? ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నాళ్ళండి. అలా తోడు మీద వీడియో సంపాదించి గోల్డ్ చైన్స్ కట్టదా ఆడొక అన్ఎడ్యుకేటెడ్ గ్రూతాడు. రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గెద్దేసేవాడే. ఆడ బజార్ కుక్కతో సమానం. లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ కుక్క లెక్క ఉండేటోడు నేను మాట్లాడితే. కుక్క ఇప్పుడు 2 చైన్లు కొనేసరికి ఆడు అయింది. ఆడికి మీరు మారారు సార్, మీరు మారిపోయారు. ఏదో నాకు ఆడు తెలుసు నా జాన్ గారు దోస్త్ అన్నట్లు మాట్లాడుతుంది. ఆడితో ఒక్కసారి మాట్లాడాలి అవునప్పుడు కదా. స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే విజయ్ గౌడ చేయని చాట్ దమ్ముంటే స్ట్రైక్ అయ్యారా అంట. నారాయణ గారు, కుమార్ గారు ప్లీజ్ మీకు దండం పెడతాను సార్. వద్దు సార్, మన గొడవలు వద్దు ప్లీజ్. ఎందుకు బ్రో స్ట్రైక్ ఎందుకు బ్రో? ఆయన స్ట్రైక్ వేస్తే అదేంటి బ్రో స్ట్రైక్ ఏమని అడుగుతామండి బ్రో? ఎందుకన్నయ్యా ఎందుకు ఎందుకులా? రెస్పెక్ట్ ఇవ్వాల్సినోడికి ఇవ్వాలి, తీయాల్సినోడికి తీయాలి. అప్పుడే నీకు విలువ ఉంటుంది. ఆహా తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా.